ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనాలు. ఈ దినం దేవుని వాక్యంలో నుంచి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయం 4వ వచనం. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట దుర్గములను పడద్రోయజాలగలిగినంత బలము కలవై ఉన్నవి. ప్రియులారా, యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన వారికి ఈ గొప్ప ఆధిక్యత, ఈ గొప్ప స్థాయి ఉంది అనే విషయం మనం ఎరగాలి. అపోస్తలుడైన పౌలు ఏం చెప్తున్నాడంటే మా యుద్ధోపకరణములు అంటున్నాడు. అంటే యుద్ధోపకరణములు ఎవరికి ఉంటాయి అని ఆలోచన చేస్తే సైనికులకు ఉంటాయి. అది ఏ రకమైన సైనికులైనా, ఇప్పుడు పోలీసు ఉండొచ్చు, సిఆర్పి ఉండొచ్చు, ఆర్మీ ఉండొచ్చు, ఇంకా ఎలాంటి సైన్యమైనా, ఏ దేశ సైన్యమైనా వారికి ఏముంటాయంటే యుద్ధానికి సంబంధించిన ఉపకరణములు ఉంటాయి, కొన్ని ఆయుధాలు ఉంటాయి. అయితే అపోస్తలుడైన పౌలు చెప్పే మాట ఏంటంటే మా యుద్ధోపకరణములు అని మాట్లాడినాడు. అంటే యుద్ధోపకరణములు ఉన్నాయి అని అంటే అర్థం ఏంటంటే ఒక క్రైస్తవుడు ఎప్పుడైతే యేసు ప్రభునందు విశ్వాసం ఉంచి ఆయన రక్తంతో కడగబడి బాప్తిస్మ సాక్ష్యం ఇచ్చి సంఘంలో నాటబడుతున్నాడో ఆ వ్యక్తి ఎవరంటే ఒక సైనికుడు, యేసుక్రీస్తు ప్రభుకు సంబంధించిన ఒక సైనికుడు అని గుర్తుపెట్టుకోవాలి. సైనికునిగా ప్రభువు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆ సైనికునికి ఏమిస్తున్నాడు అంటే యుద్ధోపకరణములు ఇస్తున్నాడు. ఎందుకంటే అవతల శత్రువు ఉన్నాడు. శత్రువు అయిన అపవాది నుండి, సాతాను కుయుక్తుల నుండి, సాతాను కుతంత్రముల నుండి విమోచింపబడడానికి, విడిపించబడడానికి, తప్పించుకోవడానికి ప్రభు మనకేం చేస్తున్నాడు అంటే యుద్ధోపకరణములు ఇస్తున్నాడు. ఈ యుద్ధోపకరణములు ఏంటివి అని ఆలోచన చేస్తే ఇక్కడ అదేమంట శరీర సంబంధమైనవి కావు. బయటికి కనబడే యుద్ధోపకరణం అంటే ఇవి ఏమి ఆయుధాలు అయి ఉంటాయి అని ఆలోచన చేస్తే మొట్టమొదట దేవుని ఎదుట దుర్గములను పడదోయగలిగినంత అయి ఉన్నవి. అంటే ఏంటివి? యేసు ప్రభు వలన మనకి ఇవ్వబడిన ఆయుధములు ఏంటివంటే మొట్టమొదట రక్షింపబడిన వ్యక్తికి దేవుడిచ్చే ఆయుధం, మొట్టమొదటి ఆయుధం ఏంటంటే దేవుని యొక్క సంఘం. ఎప్పుడైతే మారుమనసు పొంది పాపక్షమాపణ పొంది రక్షణలోనికి వచ్చిన వ్యక్తి బాప్తిస్మ సాక్ష్యం ఇచ్చిన తర్వాత పెద్దలు హస్తనిక్షేపణ చేసి ఏం చేస్తారంటే నిన్ను సంఘంలోనికి చేర్చుకుంటున్నాము అని ప్రార్థన చేస్తారు. అంటే సంఘము మనకి ఎట్లుంటుందంటే మనకు ఒక ఆయుధం లాగా. మన గురించి సంఘము ప్రార్థన చేసేది, సంఘం మన గురించి పట్టించుకున్నది. మనం సంఘములో భద్రతలో ఉంటాం. దేవుని యొక్క కనుదృష్టి ఎప్పటికి ఉండేది దేవుని యొక్క సంఘం. సంఘంలో ఇంకా పలు విషయాలు ఉన్నాయి. సంఘంలో ప్రార్థన ఉంది, సంఘంలో ఆరాధన ఉంది, సంఘంలో బల్ల ఉంది, సంఘంలో సావాసం ఉంది. ఇవేం చేస్తాయి? సంఘంలో ప్రార్థన చేయడాన్ని బట్టి పాతాళ ద్వారములు దాని ఎదుట నిలవవు అని బైబిల్ చెప్తుంది. సంఘం ప్రార్థన వలన అటువంటి అద్భుతం జరుగుతుంది. సంఘంలో ఆరాధన ఉంది. దేవుణ్ణి ఆరాధన చేస్తే ఏమవుతుందంటే శత్రువులు కూలిపోతారు. ఎరికో గోడలు కూలిపోయినాయి. ఇశ్రాయేలీయులు ఎర్ర సముద్రం 6 నెలలు నడిచిర్రు. ఇంకా చూస్తే యెహోషాపాతు పాడేవారిని ముందు పెడితే శత్రువులు మాటగాండ్ల చేత కొట్టబడుతూ వచ్చినారు. ఆరాధన వలన ఎన్నో అద్భుతాలు ఉన్నాయి. రొట్టె విరుచుట అంటే ప్రభు యొక్క శరీరంలో, ప్రభు యొక్క రక్తంలో పాల్పొందిన వ్యక్తి ఎట్లయితే అంటే బలపరచబడతారు. ఒకవేళ ఆ బల్లం తీసుకునడం ఎందుకంటే సరి చేసుకొని తీసుకోవాలని ఉంది. సరి చేసుకోకుండా తీసుకుంటే బలహీనులు, రోగులు నిద్రిస్తున్నారని ఉంది. సరి చేసుకొని తీసుకుంటే ఎట్లయితుందంటే బలమైన వారుగా, రోగం లేని వారుగా, మరణం మీద జయం పొందేవారుగా. అందుకే యేసుప్రభు అంటాడు యోహాను సువార్తలో, నా శరీరం తిని నా రక్తం తాగువాడే నిత్య జీవమును ఇచ్చేది ఆ రక్తం, శరీరం. అవి మనం కలిగి ఉంటున్నాం. 4వదిగా చూస్తే సహవాసము. దేవుని ప్రజలతో సహవాసం ఉండటం బట్టి మన సమస్యలన్నిటినీ మర్చిపోతాం. దేవుని ప్రజలతో ఐక్యపరచుకోవడం అనేది దేవుడు కోరుకునేది, దేవుడు ఇష్టపడేది. ఇవన్నీ ఎక్కడ ఉన్నాయంటే దేవుని సంఘంలో. ఇవి బయటికి అర్థం కావు. సంఘం ఒకటి మనకు కనబడుతుంది. సంఘంలో ఇవన్నీ దాచి ఉంచినాడు. ఈ యుద్ధోపకరణములు మనం కలిగి ఉంటే శత్రువును పడగొడతాం, మన దుర్గములు కూలగొడతాం. మన జీవితంలో ఏ స్థాయిలో ఉన్నాం, ఎట్లున్నాం మనం సరి చేసుకొని అవి కలిగి జీవిద్దాం. దేవుడి మాట దీవించు. ఒక చిన్న ప్రార్థన. పరమ తండ్రి యేసు ప్రభు నామములో వందనాలు. మాకు ఇచ్చే ఆయుష్ని బట్టి స్తోత్రములు.
నీ మహిమ కొరకు మనకి ఇచ్చిన ఆయుధాలను వినియోగించుకొని సంఘంలో నాటబడి సంఘంలో నీ మహిమ కొరకు జీవించిన కృపనీయమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. మీరందరి పరిచయం గురించి భారంగా ప్రార్థించండి. ప్రైజ్ ది లార్డ్.